మూడవ దినాన్ని లెగిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. మనం ఆరాధిస్తున్న ప్రభువుని అందరూ ఏకమైపోయి ఆయన్ని చంపి లోపల పెట్టారు. మళ్ళీ బయటకు రాకుండా ఎన్నో ప్లానింగ్లు వేసి ఆయన లోపల ఉంచాలని వాళ్ళు అనుకున్న ఆ పునరుద్ధానం ఆగలేదు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆ పునరుద్ధానం ఆగలేదు. ఈరోజు నా క్రీస్తు ఎక్కడున్నాడో తెలుసా? సమాధిలో లేడు, సజీవుడిగా మన మధ్యన ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, బిగ్గరగా స్తోత్రం చెప్తాం. సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావన్నా, ఏ ప్రాంతానికి వెళ్తున్నావన్నా, నీ రాకపోకల యందు యెహోవా నీకు, ఆటో వెనకాల రాసుకోవడం, బైకుల వెనకాల రాసుకోవడం కాదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడా లేడా ఒక్కసారి నువ్వు చూసుకో. నా ప్రభు ఉన్నాడా? అయితే నేను తప్పించబడతాను. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి కష్టమైనా. అయితే యేసు ప్రభువాన్ని తీసుకెళ్ళిపోయి ఆ సమాధిలోని పెట్టడానికి ఎన్ని బాధలు పడ్డారో తెలుసండి. ఆ విషయం